హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన చపాతీ, రోటీ, పుల్కా, రైస్ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉండే చోలే మసాలా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఒక్కసారి ఈ ప్రాసెస్లో కూడా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దీనికోసమని ముందుగా ఒక 5 hours వరకు నానబెట్టిన చోలేని తీసుకోవాలి. నేను ఇక్కడ 200 grams చోలే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్నాక ఒక కుక్కర్లో తీసుకుని 200 grams చోలేకి 350 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తగినంత సాల్ట్ వేసి ఇలా కుక్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా రావాలన్నమాట. ఇలా కుక్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయినాక ఒక 15 వరకు జీడిపప్పు తీసుకుని దోరగా వేయించుకోండి. వీటిని దోరగా వేయించుకున్నాక ఇందులోకి ఒక 2 spoons వరకు నువ్వుల్ని యాడ్ చేసి వాటిని కూడా దోరగా వేయించుకున్నాక ఎండి కొబ్బరి ముక్కలు ఉంటే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోండి. మీ దగ్గర పౌడర్ ఉంటే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే ఆ హీట్కి కొబ్బరి పొడి అనేది వేగిపోతుంది. ఇలా వేపుకున్నాక పక్కన పెట్టుకొని చల్లారినాక మెత్తని స్మూతీ లాగా తయారు చేసుకోండి. తరువాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి 2 యాలకులు, అలాగే ఒక 3 లవంగాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసుకున్నామంటే ఒక పెద్ద ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2 ఆనియన్స్ తీసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మాడనియొద్దు, ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, లేకపోతే కర్రీ అనేది స్వీట్నెస్ వచ్చేస్తుంది. అందులోకి ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్, వేయించినటువంటి జీలకర్ర పౌడరు, తగినంత ఉప్పు, అలాగే పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేసుకుని అన్నింటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోండి. అందులోకి ఒక పెద్ద సైజు టమాటా అయితే ఒకటి తీసుకోండి, చిన్న సైజు అయితే 2 తీసుకోండి. కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా టమాటాని ప్యూరీలాగా అయినా చేసుకుని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కట్ చేసినటువంటి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ టమాటా ముక్కల్ని ఒక 2 minutes రోస్ట్ చేసుకున్నాక మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి పొడి, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు కారం చాలకపోతే ఇప్పుడే యాడ్ చేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. సో మొత్తం ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలానే మనము ముందుగా ఉడికించుకున్నవంటి కాబూలి శనగలను కూడా వాటర్తో సహా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా మంచిగా తిప్పుకొని దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చోలే మసాలా రెడీ అనమాట. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.